హలో అండి. మా పిల్లగాడైతే సరిగ్గా ఫుడ్ తీసుకోడండి. ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ కావాలని ఒకటే గోల చేస్తాడు. సో, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటాను. రోజుకో వెరైటీ చేస్తాననమాట. ఈరోజు అయితే పొటాటో తోటి స్టిక్స్ అయితే చేస్తున్నాను వెరైటీగా. ముందైతే పొటాటోని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక చల్లని నీళ్ళలో అయితే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన తర్వాత దీనైతే వేరే ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా పొటాటోని వేసుకున్న తర్వాత మంచి పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకోవాలి, ఒక్కొక్క స్లైస్ తీసేసి ఇట్లా తుడుచుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం అన్నీ తుడిచేసుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఇంట్లో ఉంటే ముందైతే పొటాటో పైన ఇట్లా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం వేసుకొని దీనైతే కోటింగ్ ఇవ్వాలన్నమాట. ఇలా మొత్తం ఇచ్చినాక మన ఇంట్లో అందరింట్లో టూత్పిక్ అయితే కామన్గా ఉంటుంది కదా, అది టూత్పిక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోని అయితే ఇట్లా రౌండ్గా చేసి టూత్పిక్ చేసుకోవాలంటే ఇలా అన్ని పొటాటోస్ అయితే ఇలానే చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు ఒకటేలా చేస్తే పిల్లలు ఇష్టపడరు కదా, ఇలా వెరైటీగా చేసి ఇష్టంగా తింటారు. చూడండి, అన్నీ ఇలానే చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి అయితే వీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి చాలా క్రంచిగా క్రిస్పీగా చాలా ఎమ్మిగా ఉంటాయండి. మనం మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుంటాము, లేకపోతే ఆలు చిప్స్ వేసుంటాం కదా, ఇలా చేస్తే వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మా బాబుకైతే 7 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి టూత్పిక్ మెల్లగా తీసేసుకొని తింటాడు. చిన్నపిల్లలకైతే టూత్పిక్ తీసి ఇవ్వండి, ఎందుకంటే టూత్పిక్ తెలియక నోట్లో కుచ్చేసుకుంటారు కాబట్టి చిన్నపిల్లలకైతే తీసి ఇవ్వండి. మా బాబు అయితే ఈజీగా తీసుకుంటారు కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నాను. ఫైనల్గా అయితే దీన్ని ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.